ఏ ఉండు ఉండు ఉండు. నేను చూస్తా ఉండు. నాన్నా రండి. అమ్మ రాలేదా? లేదురా, నేనే చిన్న పనుండి వచ్చాను. నువ్వేంటి ఉద్యోగం మానేసావుట? మానేలేదు నాన్న, సెలవు పెట్టానంతే. దేవి లోపల ఉంది. ఉంటే ఉండీరా, ఇలారా ఇక్కడ కూర్చో. పేరు స్వప్న. ఇంటర్ దాకా చదివిందిలే. ఇంటి పని వంట పని అన్నీ వచ్చు. మంచి పిల్ల, మరీ ముఖ్యంగా ఆరోగ్యమైన పిల్ల. అత్తా రండి రండి. నా కూతురు ఎక్కడ? లోపల. ఈవిడ ఇప్పుడే రావాలా? నానా ఆమె సంగతి వదిలేసిన ముందు విషయం అంటే చెప్పు. చెప్పానుగా. ఎలా ఉంది సంబంధం? బానే ఉంది. ఎవరికి? నీకేరా. మేము అక్కడ ఉన్నామే గాని మా ప్రాణం అంతా నీ మీదే ఉంది. అయినా ఈ మాయదారోగం నీకే రావాలా? నాకేం పర్లేదమ్మా, ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. మీ నాన్నకైతే అన్నం కూడా సహించడం లేదు. ఆ బాధతోటే మన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నీ గురించి అడిగితే పెద్ద రోగం అని చెప్పాడు ఆ డాక్టరు. ఏం కాదులేమ్మా, మందులు కూడా వేసుకుంటున్నానుగా. ఇది ఆ మందులకు తగ్గే రోగం కాదే. దానికి ఒకటే మార్గం చెప్పాడు ఆ డాక్టర్. ఏం చెప్పాడు? ఆ బిడ్డను తీసేస్తే నువ్వు బతుకుతావంట. అమ్మా కుదరదు. నా మాట వినరా. మేము ఇదంతా చేస్తుంది నీకోసమే కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను ఇంకో పెళ్లి తీసేసుకోవాలి. ఇప్పుడే కాదులేరా, అంతా అయిపోయాకే. మేము వాళ్ళకి విషయం అంతా చెప్పే ఉంచాం. అంతా అయిపోయాకంటే? అంటే అదే, అమ్మాయి ఎలాగో బతకదు, ఇంకా ఎందుకురా దాన్ని పట్టుకు వేలాడ్డాం. తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడిస్తే వాళ్లే ఏదో చూసుకుంటారు. అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న? తన నా భార్య. నీకేం తెలియదే పిచ్చి మొహమా. మీ ఆయన నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడని మురిసిపోతున్నావు. అదంతా నీ మీద అనుకున్నావా? బిడ్డ కోసం. పుడితే వాళ్ళ బిడ్డ అవుతుంది. రేపు కాన్పులో నీకేమైపోయినా వాళ్ళకేం పర్వాలేదు. ఇదంతా బిడ్డ కోసం నాటకాలు. ఇప్పుడేంటి? పళ్ళి ప్లాన్ వేసారు, నువ్వు కనిపెట్టేశావు. నువ్వు ఇంకా తెలివైన దానివి కదా, ఇంకా పెద్ద ప్లాన్ వేసావు అంతేనా? నీ అమ్మ, నువ్వు ముందు దిక్కుమాలి సీరియస్ చూడడం ఆపే ఫస్ట్. అబ్బో భార్య. ఒరే, రేపు పొద్దున ప్రసవం అయ్యాక బిడ్డపోతే ఏం చేస్తావురా? దాని రోగానికి మళ్ళీ పిల్లలు పుడతారా దానికి? అయితే ఏంటి, మన వంశం ముందరకెళ్ళొద్దా? మందు కాకతీయ వంశమని. మనల్ని నమ్ముకొని ఇంటికి వచ్చిన మనిషిని బతికించుకునే దిక్కులేదు గాని ఈయనకి వారసుల వంశం అంట. నువ్వు వచ్చినప్పుడే అనుకున్నా ఏదో పెంట తెచ్చినావని. అబ్బా నీకేం తెలియదే. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎన్ని అవస్థలు పడ్డావు, ఎన్నిసార్లు ప్రాణం మీదకొచ్చింది. ఈ రోగం వచ్చింది సైతం వాళ్ళ కాదే. అమ్మా, మాటలు జాగ్రత్తగా రాని. వింటున్నాడు. ఆయన కాదు, వీడు. రై, కళ్ళు నెత్తికెక్కేరా నీకు. నా మాట వినరా. నీ భవిష్యత్తు గురించేరా. మంచిగా ఆలోచించినావులే నా భవిష్యత్తు గురించి. రే, అది కాదురా. కష్టం వచ్చింది కదా అని దించేసుకోవడానికి ఇది భారం కాదమ్మా, బాధ్యత. ఇది మా బిడ్డ, మా ఇద్దరిది. అడిగితే పోయలేదమ్మా వీడికి ప్రాణం. తీసే హక్కు కూడా మాకు లేదు. ఏం చేద్దాంరా దాన్ని ఇంట్లో పెట్టుకుని? ఎప్పుడు పోతాదో తెలియదు. ఎన్నాళ్ళు చేస్తావురా చాకరీలు? పెళ్ళంటే ఆటలా ఉందా నీకు? అంత ఈజీగా సంబంధం పట్టుకొచ్చినావు. ఒకసారి తాళి కట్టినాక పిల్ల నా హక్కు మాత్రమే కాదు, నా బాధ్యత కూడా. నేను దేవిని కాపాడగలేకపోవచ్చు, దేవిని ఎప్పుడు పెట్టబోవచ్చు, ఇద్దరు పోవచ్చు, కానీ చివరి నిమిషం వరకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూనే ఉంటాను. అది కాదే. అయినా నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆయన చెప్పారు కదా మీ ఎవరు అవసరం ఇక్కడ లేదని. చాలు, ఇంకా బయలుదేరు. నేను చెప్పేది బయలుదేరు. చాతకాని తండ్రి, చాతకాని కొడుకు. మంచిగా మమ్మల్ని అందరినీ ముంచేసి రోగిస్తుందని అంటే నువ్వేమనుకో. నానా, నువ్వేం కంగారు పడకు. ఇంకొన్ని రోజుల్లో నేను వచ్చేస్తాను.
సార్ చాలాసేపు అయింది, ఏం తెలియట్లేదు సార్. నాకు భయంగా ఉంది, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. కనీసం ఇద్దరు ఎవరు ఉన్నారు ఎవరు పోయారో అదైనా చెప్పండి సార్. చచ్చా అలాంటిదేం లేదయ్యా. డెలివరీ సక్సెస్ఫుల్గానే అయింది, కానీ బాబు పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. ఓ, నాకు బాబు పుట్టాడా? ప్లీజ్ ఎలాగైనా కాపాడదు సార్. కంగారు పడకండి, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఓకే. శేఖర్, బాబు కండిషన్ ఇప్పుడు స్టేబుల్ అయింది, నువ్వు వెళ్ళి చూడొచ్చు. మీరు చేసింది మర్చిపోలేదు డాక్టర్. పర్వాలేదు, వెళ్ళు. దేవి, బాబు దేవి, దేవి, ఇందాక గుర్రం మీదే అని చెప్పాను కదా, వదులుకోవటం ఎంతసేపు? క్షణం పట్టదు. కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. కష్టం వచ్చినప్పుడు తుంచుకోవటం కాదు, పంచుకోవాలి.